గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్, ప్రకాష్ టాక్స్లో బుక్స్ ఎందుకు చదవాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటనేది మీరు చెప్పారు ఆల్రెడీ. నెక్స్ట్ టాప్ 5 బుక్స్ కూడా చెప్పారు. అవునండి. ఇకిగాయ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం సార్ ఆల్రెడీ. బుక్స్ చదవమంటున్నారు, కానీ ఆ బుక్స్ చదవాలన్నా కానీ మనకి కొన్ని అందులో వర్డ్స్ తెలిసి ఉండాలి, ఒకాబులరీ తెలిసి ఉండాలి. ఆ ఒకాబులరీస్ గురించి కూడా నేర్చుకోవడానికి ఏమైనా బుక్స్ ఉన్నాయా సార్? వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఏ భాష అయినా కానీ మనం దాంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, ఎన్ని వర్డ్స్ తెలిసి ఉండాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగినర్గా మనం ఆఫీస్లో ఫంక్షనల్గా మన పనులు అయ్యేంత కూడా భాష తెలిసి ఉండాలంటే ఒక 400-500 వర్డ్స్ తెలిసి ఉండాలి. ఒకాబులరీ అంటే వర్డ్స్. తర్వాత ఒక 1000 వర్డ్స్ తెలిసినాయి అనుకోండి, సో అదేంటంటే కాస్త కాన్వర్జేషనల్ లెవెల్కి వెళ్తుంది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు. అంటే క్వశ్చన్ అడిగా కెన్ ఐ కమ్ అట్లాంటివే కాకుండా నెక్స్ట్ లెవెల్కి లంచ్లో కూర్చొని మీరు ఎవరితోటైనా మాట్లాడవచ్చు. 1000 to 2000 అంటే కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్కి ఉంటుందన్నమాట. ఒక 3000 వర్డ్స్ వస్తే మీకు డీసెంట్లీ ఫ్లూయెంట్ అనే దానికి దిగి వస్తారు. ఇక బాగా ఎక్స్పర్ట్స్ అది ఉండి అంటే వాళ్ళ మదర్ టంగే అది ఉంటే 30,000 వర్డ్స్ దాకా కూడా రావచ్చు. వాళ్ళు అది ఎక్స్ట్రాడినరీ స్కిల్ అని అనుకోవచ్చు. ఏ భాష అయినా కానీ ఇంతే ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. మేజర్గా మీరు అన్నట్టుగా బహుశా మనకు ఒక 3,000 వర్డ్స్ అన్న వెకాబులరీ లేకపోతే ఏదైనా పుస్తకం చదవడం కూడా డిఫికల్ట్ అవుతుంది. కానీ చికెన్ అండ్ ఎగ్ లాగా నేను ఫస్ట్ వెకాబులరీ నేర్వాలా లేకపోతే పుస్తకం చదవాలా అనేది కాకుండా రెండు సైమల్టేనియస్గా చేయొచ్చు. ఏ భాష అయినా నేర్చుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నేను జనరల్గా సజెస్ట్ చేసేది ఫస్ట్ న్యూస్ పేపర్ చదవండి. ఎంత కష్టమైనా సెంటర్ పేజ్ చదవండి. దాంట్లో అంటే కాస్త పనికొచ్చే విషయాలు అవి ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ చదవండి. ఎక్కడెక్కడైతే వర్డ్స్ మీకు తెలియయో దాన్ని అండర్లైన్ చేయండి. అది అండర్లైన్ చేసి తర్వాత దాని మీనింగ్ చూసి ఆ సెంటెన్స్ని మళ్ళీ ఇక్కడ డైరీలోనో ఎక్కడో రాసి ఆ మీనింగ్ కూడా రాయండి. ఓకే, సో అప్పుడేంటంటే ఆ వర్డ్ మీకు చాలా కాలం గుర్తుంటుంది. ఉట్టిగా వర్డ్ లాగా నేర్చుకోవడం కాకుండా అది కాంటెక్స్ట్తో పాటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడో ఫస్ట్ చదివినప్పుడు ఆ వర్డ్ తెలియనప్పుడు ఇక్కడ స్పోర్ట్స్ పేజ్లో చూశాను, సౌత్ పా గంగూలీ హ్యాడ్ హిట్ ఏ సెంచరీ అని. ఈ సౌత్ పాయింట్ అంటే అని చూస్తే లెఫ్ట్ హ్యాండెడ్ అని సౌత్ పాయింటర్. సో అది పేపర్లోంచే వచ్చిందనమాట. సో అది ఒక ఎక్సర్సైజ్. అండ్ ఈరోజు కొద్దిగా ఈజీ కూడా ఉంది మనకి. ఓటీటీలో చాలా ఫిల్మ్స్ వచ్చేసరికి వాచ్ ఎనీ ఇంగ్లీష్ మూవీ విత్ సబ్ టైటిల్స్. తర్వాత ఇలాంటి పుస్తకాలు మీరు అడిగిన విధంగా, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఫర్ ఎ లెవెల్ ఆఫ్ సక్సెస్. మనం అన్ని సేమ్ ఉండి కూడా కొంతమంది సక్సెస్ఫుల్ ఎందుకు అవుతారంటే వాళ్ళకి ఈ భాష మీద ఉన్న పట్టు, బికాజ్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. సో మీకు IELTS ఇట్లాంటి ఎగ్జామ్స్ కూడా లేకపోతే GRE CAT ఇలాంటి వాడు కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో వీటిల్లో IELTS లాంటి దాంట్లో 6,000 వర్డ్స్ అన్న మీకు మంచి కమాండ్ ఉంటే ప్రాబబ్లీ యూ కెన్ గెట్ త్రూ. ఓకే, సో నార్మన్ లివిస్ అంటే ఎప్పుడో ఆయన ఐ థింక్ 2006లో చనిపోయారు. వెరీ ఫేమస్ పర్సన్. ఆయన రాసిన ఒక బుక్ ఉంది, వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని. సో అది చాలా పాపులర్ బుక్. నేను చెప్పినట్టుగా ఇప్పుడు న్యూస్ పేపరు టీవీ చూడడమే కాకుండా ఈ బుక్ కనుక మీరు ఒక 30 డేస్లోనో 60 డేస్లోనో చదివితే డెఫినెట్గా మీకు ఇంకొక 500 వర్డ్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఎవరు ఇది చదవచ్చు అంటే ఆల్రెడీ ఒక 2,000 వర్డ్స్ వొకాబులరీలో ఉన్న వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఈయన బుక్ ఇంత పాపులర్ ఎందుకైందంటే ఈ వర్డ్స్ నేర్చుకోవడం అనేదాన్ని చాలా సింప్లిఫై చేశాడనమాట. ఇంత స్పీడ్గా కూడా నేర్చుకోవచ్చు, స్పీడ్ మ్యాథ్ లాగా. ఎందుకంటే కాంటెక్స్ట్లో పెడతాడు. అండ్ బేసికలీ ఏంటంటే ఎటిమాలజీ అనేది ఒకటి ఉంటుంది. ఎటిమాలజీ అంటే స్టడీ ఆఫ్ రూట్స్. సో ఈయన వర్డ్స్ని రూట్స్లోకి వెళ్ళి నేర్పిస్తాడు మనకి. బేసికలీ ఇంగ్లీష్ అనేది మీకు గ్రీక్, లాటిన్ వీటిలోంచి ఎక్కువగా పదాలు ఉంటాయి. సో ఆ రూట్సే ఉంటాయి అన్నమాట. మీకు 2-3 తెలిసే అనుకోండి, మీకు ఒక 3 రూట్స్ 3 చిన్న వర్డ్స్ తెలిసి ఉంటే ప్రిఫిక్స్ సఫిక్స్లలో వీటి కాంబినేషన్లో మీకు ఒక 20-30 వర్డ్స్ తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బయో అనేది ఒక వర్డ్ ఉంటుంది. బయో అంటే లైఫ్. లాజీ అంటేనేమో స్టడీ, అదొక వర్డ్. ఓకే, టెక్ అంటే వడికోల్ చేసే పని, అంటే ఒక మెషిన్ తోటి చేసే పనియో మైండ్తో చేసే పని టెక్ అంటారు. ఇప్పుడు బయోని లాజీని కంబైన్ చేస్తే స్టడీ ఆఫ్ లైఫ్. బయో నుంచే తీద్దాం మనం అనుకుంటే బయోమెట్రిక్స్ అని మనం చూస్తూ ఉంటాం. బయో అంటే లైఫ్, మెట్రిక్స్ అంటే మెజర్మెంట్. అంటే లైఫ్లో ఉన్న భాగాలతోటి మెజర్ చేసేది నువ్వా కాదా అనేది. అంటే ఐరిస్ తోటి కూడా అది బయోమెట్రిక్స్, థంబ్ ఫింగర్ ప్రింట్ అది. ఓకే, దెన్ బయోగ్యాస్ అంటారు.
బయోమాస్ అంటారు. సో యూ కెన్ మేక్ సో మెనీ వర్డ్స్. ఓకే, లాజీ ఉంది, స్టడీ. సో బయాలజీ, స్టడీ ఆఫ్ లైఫ్. జువాలజీ అంటే జూ అంటే ఎనిమల్స్, సో స్టడీ ఆఫ్ ఎనిమల్స్. సో ఇట్లా మీరు సైకాలజీ అంటే స్టడీ ఆఫ్ మైండ్, సైక్ అంటే మైండ్ అనమాట. సో ఇట్లా ఎన్నో చేయొచ్చు. టెక్ అన్నాను ఇప్పుడు, టెక్నోక్రాట్, టెక్నీషియన్, దాంతో ఒక 4-5 వర్డ్స్ మీరు, పాలిటెక్నిక్, టెక్నిక్. సో ఎన్నో వర్డ్స్ మనం చేయొచ్చు. సో అలా సింప్లిఫై చేశాడు. అండ్ ఇప్పుడు చెప్పినట్టుగా ఇంగ్లీష్లో చాలా చాలా వర్డ్స్ వేరే లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ బి సర్ప్రైజ్, జగర్నాట్ అనే వర్డ్ ఉంటుంది. అంటే అది ఫోర్స్, పవర్ తోటి ఏదన్నా కదిలే మెషీనో, యంత్రమో, ఆర్ పీపుల్ విత్ ఫోర్స్. అది మన జగన్నాథ రథచక్రాల నుంచి వచ్చిందనమాట. జగన్నాథ రథాన్ని చాలా పవర్ఫుల్ ఉంటుంది, చాలా మంది పట్టి లాగుతారు, భయం వేస్తుంది దాని కింద పోతే అదవుతుంది. అట్లానే సంస్కృత్ వర్డ్స్ లైక్ పండిత్, ఎవరైనా చాలా చాలా గొప్పోడు, చాలా మేధస్సు గలవాడు, లేకపోతే ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ ఉంటే ఆయన్ని పండిత్ అంటారు. కరిష్మా, అది ఒక అరబిక్ వర్డ్ అనమాట. ఇలా డిఫరెంట్ వర్డ్స్ వేరే చోట్ల నుంచి వచ్చాయి. సో ఈయన ఇప్పుడు చెప్పినట్టు ఎటమాలజీ, ఆ రూట్స్ తోటి డిఫరెంట్ వర్డ్స్ని పెట్టి కాంటెక్స్లో పెట్టి దాన్ని ఏంటంటే బాక్స్ల కింద విడదీశాడనమాట. ఒక్కొక్క సెక్షన్ కింద చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్. సో ఈయన ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 సెక్షన్స్ కింద ఉందన్నమాట. సో ఫస్ట్ సెక్షన్ కొద్దిగా రిలేటివ్గా సింపుల్గా పెట్టారు. గెటింగ్ ఆఫ్ టు ఏ గుడ్ స్టార్ట్ అంటాడు. ఓకే, సో మనకు తెలిసిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్కసెస్ అబౌట్ డాక్టర్స్. సో సింపులే కదా, ఇప్పుడు ఎంతమంది టైప్స్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారో అది తెలుసుకోవడం కూడా వొకాబులరీలో చాలా ఇంపార్టెంట్. అది ఫంక్షనల్గా కూడా ఇంపార్టెంట్. హార్ట్ స్పెషలిస్ట్ని ఏమంటారు? కార్డియాలజిస్ట్ అంటారు. సో అలానే సో ఒక 20 మంది స్పెషలిస్టులని, నెఫ్రాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఇంకా ఆర్థోపెడిషన్, ఇలా ఈ డాక్టర్స్ని అందరినీ ఒక చాప్టర్ లాగా డిస్కస్ చేస్తారు. సో ఇది చదివినాకల్లా నేను అనుకోవడం, చదివిన ప్రతి వాళ్ళకి ఆల్ స్పెషలైజేషన్స్ వచ్చేస్తాయి. తర్వాత అట్లానే పర్సనాలిటీ టైప్స్ని డిస్కస్ చేస్తారు దీంట్లో. అల్ట్రూయిస్ట్ అంటే అందరికి సాయం చేసేవాడు, పెస్సిమిస్ట్ అంటే ప్రతిదానికి అంటే నిరాశావాది, ఆప్టిమిస్ట్ ఆశావాది. సో దెన్ మిసోగైనిస్ట్ అంటే ఆడవాళ్ళంటే ఇష్టం లేని వాడు. ఇందులో కూడా చూడండి, మిసోగైనిస్ట్, మిస్ అంటే అగేన్స్ట్, గైన్ అంటే లేడీస్ని, గైన్ అనే వర్డ్ అది యూజ్ చేస్తారు. సో ఆ గైన్ మీకు తెలిస్తే, గైనకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ లేడీస్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఈ విధంగా మీ వొకాబులరీ క్విక్గా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో అట్లానే సైంటిస్ట్ గురించి, సైన్స్ గురించి, లైక్ సైన్స్ అంటే కాస్మాలజీ, దెన్ ఆస్ట్రానమీ, ఎంతో న్యూక్లియర్ సైన్స్, ఇలా రకరకాలుగా అనమాట. ఇంకా సర్ప్రైజింగ్ ఏంటంటే అబద్ధాలు ఆడే వాళ్ళ గురించి కూడా ఒక సెక్షన్ ఉందన్నమాట. ఇన్కరాజిబుల్ అంటే వాడిని రిఫార్మ్ చేయలేమన్నమాట. అంటే వాడిని ఏం చేసినా ఆయన అబద్ధం ఆడడం కంటిన్యూ చేస్తూ ఉంటాడు అనమాట. సో ప్యాథలాజికల్ లయర్ అంటారు, అంటే వాడికి డిజీజ్ అనమాట, జబ్బు, అబద్ధం ఆడడం. సో ఇట్లా దీంట్లో కూడా ఉంటుంది. సో ఈ చాప్టర్, ఈ సెక్షన్ ఏదైతే ఉందో చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ కొద్దిగా టఫ్, దీన్నే గెయినింగ్ ఇంక్రీజ్డ్ మొమెంటమ్ అన్నారు ఆయన. సో దీంట్లో కొద్దిగా వైడ్ రేంజ్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేస్తాడు. సో ఇక్కడ బ్యూటీ ఏంటంటే వొకాబులరీ మీద ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు మాట్లాడడంలోనే, ఇప్పుడు తెలుగులోనే చూస్తే మాట్లాడే వాళ్ళని మితభాషి అంటాం, మృదు భాషి అంటాం, తర్వాత అనర్గళంగా మాట్లాడేవాడిని అంటాం. ఇలా రకరకాల అవి ఉన్నాయన్నమాట, పదాలు ఉన్నాయి తెలుగులోనే. సో ఇంగ్లీష్లో కూడా ఇట్లా టాసిటర్న్ అంటే మితభాషి, గరులస్ అంటే కొద్దిగా ఎక్కువ మాట్లాడేవాడు. ఈ డిస్కసెస్ అబౌట్ సో మెనీ వర్డ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ని కొద్దిగా మాయ చేయాలంటే ఎలాంటి వర్డ్స్ మీరు యూస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నానిమస్ అంటే మీరు మీకేంటి, మీరు చాలా పెద్ద మనసు మీది, అది అట్లా అన్నట్టు. ఓకే, లేకపోతే పర్సికేషియస్ అని అంటారు అన్నమాట. సో అంటే ఈయన చాలా డీప్లీ ఇన్సైట్స్ ఉన్నవాడు నువ్వు అని, అంటే పొగడ్తలకి ఒక సెక్షన్. సో ఈ మేక్స్ ఇట్ థరోలీ ఇంట్రెస్టింగ్. దెన్ అక్కడి నుంచి వేరే సెక్షన్ అనమాట, ఫినిషింగ్ విత్ ఎ కంప్లీట్ ఫీలింగ్ ఆఫ్ సక్సెస్ అనేది థర్డ్ సెక్షన్. అక్కడ నుంచి ఇది ఇంకాస్త టఫ్, బట్ కంక్లూడింగ్ సెక్షన్ ఇది. అయితే దీంట్లో కామన్ ఫినామినా అంటే మనకు తెలిసినవే అనే పదాలు, అంటే ఇది లిటరేచర్లో కొన్ని వచ్చే పదాలు, లైక్ ఎఫెమరల్ అనే పదం ఉంటుంది, అంటే అశాశ్వతం. అంటే తెలుగులో కూడా మీరు ఒక లిటరేచర్ ఒక స్థాయిలో చదివితే కానీ అలాంటి పదం మీకు రాదనమాట. క్యాకోఫోనీ అంటే రణగణ ధ్వని, అంటే గందరగోళం అట్లా. ఓకే అనమాట. దెన్ అట్లానే ఓపులెంట్. ఓపులెంట్ అంటే ఓపులెన్స్ 2 వర్డ్స్ ఉంటాయి. లావుగా ఉన్నవాడిని ఓపులెంట్ అనొచ్చు, ఓపులెన్స్ అంటే వెల్త్ అనమాట. సో ఇది కొద్దిగా నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు నేర్చుకునే 500 పదాల్లోనే ఫస్ట్ సెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది.
సో ఇదన్నీ మీరు కాంబినేషన్లో చేశారనుకోండి, రోజు మీరు రిలీజియస్గా న్యూస్ పేపర్ చదివి వారంలో 2 ఇంగ్లీష్ సినిమాలు చూసేసి, విచ్ ఇస్ వెరీ ఈజీ. ఓకే, అండ్ ఈ బుక్ కనుక ఒక 30 days శ్రద్ధగా చదివేది ఉంటే మీ వొకాబులరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ వొకాబులరీ ఈ ఒక్క పుస్తకంతో ఆగదు, ఇది కంటిన్యూస్గా మీరు అంటే ఈయన రాసిన ఇంకా 2-3 పుస్తకాలు ఉన్నాయి. పేజెస్ ఉంటాయి సార్ ఈ బుక్? ఇది ఒక 650 pages సుమారుగా ఉంది. ఓకే. బట్ చాలా చాలా పాపులర్ బుక్ ఇది, ప్రతి చోట దొరుకుతుంది. సో మీరు ఈయన రాసిన ఇంకా వేరే పుస్తకాలు కూడా ఉన్నాయి, యూ కెన్ సర్చ్ అండ్ లుక్ ఫర్ ఇట్. సో మనకి ఎన్ని డేస్ పట్టొచ్చు సార్ ఇది చదవడానికి? ఒక 60 daysలో ఈజీగా, అంటే శ్రద్ధగా చేయాలి, రోజుకు ఒక 2 గంటలు దీన్ని పెట్టుకొని. అండ్ ఇంకోటి కంటిన్యూస్గా చేయాలి, ఎక్కడైనా బ్రేక్ అవుతే మళ్ళీ మర్చిపోయే ప్రమాదం ఉంది. 1 సంవత్సరం పాటు దీని తర్వాత కూడా చేస్తూ ఉంటే మీరు ఒక 2000 wordsలో ఉన్నారనుకోండి, 1 year ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ మొదలెడితే ఇయర్ ఎండ్ వరకు ఇంకొక 2000 words మీకు ఈజీగా కన్సిస్టెన్సీగా కంటిన్యూ వస్తుంది. ఐ థింక్ పికప్ దట్ బుక్ Yeah. and do read. Definitely, sir. Yeah. Thank you, sir. Yeah, pleasure.